పత్రికలు, టీవీల పరిస్థితి, ఇక్కడ రాజకీయం పరిస్థితి ఎట్లుందంటే, సాధారణంగా మనకి గుడికెళ్ళాం. కొబ్బరికాయ ఇచ్చాం. ఆ కొబ్బరికాయి కొట్టినప్పుడు కుళ్ళిందనుకోండి, తీసి పక్కన పడేస్తారు. ఎక్కువగా మాట్లాడరు దాని గురించి. ఎందుకు అంటే, ఆ ఫీలింగ్ మనిషిని సెంటిమెంటల్‌గా గాయపరుస్తుంది అన్న ఉద్దేశ్యంతో. అట్లాగే ఏదన్నా అక్కడ ప్రసాదంలో ఏదైనా గబక్కన పడిందనుకోండి, అది తీసి సైలెంట్‌గా పారబోస్తారు గానీ, దాని వలన ఇదిగో ఇట్లా పడిపోయిందయ్యా, ఇది దీంట్లో అపశృతిలాగా చోటు చేసుకుంది అంటే, ఇక ఆ రోజున భక్తుల మనోభావం చాలా దారుణంగా ఉంటుంది. తుఫానొచ్చినప్పుడు ఒక గుడిలో అక్కడున్నటువంటి ఏదో పడతది. దాన్నేమంటారు? మనం ఎదురుగుండా ఉన్న ధ్వజస్తంభమో ఏదో కూలిందనుకోండి. అక్కడ జాగ్రత్తగా అది అపచారమని ఎంతగా హర్ట్ ఫీలవుతారు భక్తులు. ఊరంతా కలిసి ఇమ్మీడియేట్‌గా ఒక ధ్వజస్తంభానికి డబ్బులు గట్టయినా సరే, అందరూ తలా ఇంతంత చందా యేసుకొనైనా అక్కడ ధ్వజస్తంభం గట్టిచ్చి, తమ బంధువులందరిని, తమ బిడ్డల్ని ఇంటికి పిలిపించుకొని, బట్టలు బెట్టి చేసుకుంటారు. ఎందుకని? అంత సెంటిమెంట్ ఫీలవుతారు. దేవుడికి, భక్తుడికి మధ్యనున్నటువంటి ఆ సెంటిమెంట్ వెనకాల ఎంతో జాగ్రత్తలుంటాయి. కానీ విచిత్రమైన దౌర్భాగ్యకర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని కొలిచే కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరుస్తున్నారా? లేకపోతే వాళ్ళ కోసం పోరాడుతున్నారా? అర్థం కావట్లేదు. 5 సంవత్సరాల పాటు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో కూడినటువంటి ప్రసాదం తిన్నారు అని పదే చెప్తున్నారు. సిట్టు లేదురా అబ్బాయి అంటే, లేదది మొహమాటానికి వాళ్ళు ఆగారు, భక్తులు ఫీలవుతారేమో అనంట. ఏసిందే కమిటీ దానికోసం గదా! ఈ మాటను పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి విన్నప్పుడు ఏం ఫీలవ్వాలి మనం? వాళ్ళు భక్తులు ఫీలవుతారేమో అని జెప్పి, ఒకవేళ పోనీ అదే నిజమనుకుందాం. భక్తులు ఫీలవుతారని జెప్పేసి వాళ్ళు ఆపితే, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నా? ఇప్పుడు భక్తుల సెంటిమెంట్‌ని గాయపరచాలనుకుంటున్నావా? రెండోది సింథటిక్ నెయ్యి. సింథటిక్ నెయ్యి మీరే తయారు జేయండి పోనీ. ఎన్ని కిలోలు తయారు చేసి ఎంత లడ్డు తయారు చేయగలుగుతారో? దాంట్లో వాసన రాకుండా చూపించండి. పామాయిల్ కలిపాక పామాయిల్ వాసన రాకుండా ఒక్క పదార్థాన్ని చూపించండి. లేదు 3, 4 రకాల కెమికల్స్‌తో ఎంత సృష్టించగలరు? బేసిక్‌గా తప్పు చెయ్యరు ఎవ్వడని నేను చెప్పను. కానీ దేవుడి ప్రసాదంతో కావాలని తప్పులు చేసేటటువంటి స్థాయికి మన రాజకీయం దిగజారిందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఉద్యోగులు ఆ డాల్డానో, అదో కలిసినటువంటి వాటిట్లో ఏమన్నా కవర్ చేసుకుంటే చేసుండాలి. అందుకనినే దేవుడు కూడా ఏం చేశాడు? రాజకీయాన్ని ఆపిచ్చి, ఇక్కడ జరుగుతున్న రాజకీయాన్ని ఆపిచ్చి సుప్రీంకోర్టు నుంచి సిబిఐ నుంచి ఇచ్చినటువంటి నివేదిక. సిట్ నివేదిక. అది సిబిఐ సిట్ నివేదిక. ఇప్పుడు సిబిఐ సిట్ నివేదికను తప్పుపడుతున్నారు. వాడు సరిగ్గా లేదు, సరిగ్గా చేయలేదు. ఎందుకంటే మేము మా ఈనాడులో రాసాం, మా జ్యోతిలో రాసాం, మా చంద్రబాబు గారు మాట్లాడారు, మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి అదంతా రాసేసి వైసీపీ జగన్ వీళ్ళందరినీ బొక్కలో తోసేయలేదు కాబట్టి అంతా తప్పైపోయింది. నివేదిక తప్పైపోయింది. అంతే తప్పించి మేము తప్పు మాట్లాడాం కాదు, మేము తప్పు చేశాం కాదు. పోనీరా సెంటిమెంట్ ఏదో హర్ట్ కాకుండా చూశారని వీళ్ళే చెప్తా. మరి అట్లా చూసినప్పుడు మరి మీరు సెంటిమెంట్ ఎందుకు హర్ట్ చేస్తున్నారు? ఇంకా ఇప్పటికి కూడా ఆవు నెయ్యి కనుక ఒక కిలో నిజమైనటువంటి కిలో నెయ్యి తీస్తే 3,000 రూపాయలు అవుతుంది. ఒక నిజమైనటువంటి కిలో నెయ్యి తీస్తే. ఆవు పాలకి గేదె పాలలాగా చిక్కదనం ఉండదు. దానికి లైట్ ఉంటుంది. దాని నుంచి వచ్చే మీగడ తక్కువ. దాన్ని తీయాలన్నప్పుడు వీళ్ళే రాశారు, అది మనం కూడా చెప్పలేదు. ఇదే ఈనాడు జ్యోతినే రాసింది. ఇదే చంద్రబాబు వీళ్ళే మాట్లాడారు. ఇదే నిపుణులే మాట్లాడారు. కిలో 3,000 పెట్టి. ఇప్పుడు కొంటున్నారా? అంటే ఇప్పుడు కూడా కల్తీ జరుగుతుందా? ఇక ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. సింథటిక్ అంటే వీళ్ళు చెప్తున్న దానికి ప్రిజర్వేటివ్స్కు తేడా ఉంది. వాళ్ళు చూపెట్టింది సిట్టోళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏమేం కెమికల్స్ కొన్నారు అన్నది. కెమికల్స్ ఇప్పుడు ప్రతి డైరీలో ఉంటాయి కెమికల్స్. ఎందుకు? ప్రిజర్వేటివ్స్ అయ్యి. ఆ పాలు నిల్వ ఉండటానికి, పెరుగు నిల్వ ఉండటానికి. అవా? లేకపోతే ఇంకేదన్నా? అది అడగండి మీరు. అది అడగాలి టీటీడీ. అదేమన్నా ఉందా? అదేమీ లేదు. ఓవరాల్‌గా ఇవాల్టికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అక్కడ ఆ తప్పుని కవర్ చేసాడు. పోనీ వైసీపీ వాళ్ళు చేస్తుంటే లోపల వేసేవాళ్ళు కదా! అక్కడ పోనీ పైన కాంగ్రెస్ ఉండి ఇక్కడ వీళ్ళు ఉంటే ఓ లెక్క. లేదు పైన జగన్‌కి అనుకూల పార్టీ ఉంటే ఒక లెక్క. కానీ పైన ఉన్నది మీరే కూటమి, ఇక్కడ ఉన్నది మీరే కూటమి. మీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన సిబిఐ దర్యాప్తు. అలాంటి సందర్భంలో ఇంకా పట్టుకుని దాంట్లో హిందువుల సెంటిమెంట్లను గాయపరిచే విధంగా మాట్లాడతా భక్తులకి ఎప్పుడైతే అది లేదు అని తేలగానే మానసికంగా సంతృప్తి చెందారు. లేదు మీరు తిన్నారు, అదే తిన్నారు అని
ప్రజల్ని చెప్పడం ఏంటో మరి ఇది ధర్మబద్ధమేనా? న్యాయబద్ధమేనా? సంస్కారయుతమేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.